ఫస్ట్ టైం మా బ్యాచిలర్ బాయ్స్ అందరం కలిసి చేపల పులుసు ప్రిపేర్ చేస్తే ఎలా అవుతుందని అసలు అనుకోలేదు. చికెన్ కర్రీ అంటే ఎలాగోలా మేనేజ్ చేస్తాం గానీ ఫిష్ కర్రీ వండడం మాలో ఎవరికి రాదు. ముందు మార్కెట్ కి వెళ్లి బేరం ఆడి ఒక మంచి చేపను కొన్నాం అనమాట. అసలు చేపల పులుసు ప్రిపేర్ చేయడం అంత ఈజీ కాదని ఈ రోజే అర్థమైంది. మా బ్యాచిలర్ బాయ్స్ గురించి తెలిసిందేగా, వండింది తింటారు కానీ వండేటప్పుడు హెల్ప్ చేయడానికి రారు. ఎలాగోలా కోటి గాని లాక్కొచ్చి వాడి చేత గిన్నెలు కడిగించాను. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. తర్వాత చేప నీట్ గా కడిగి పసుపు కారం దట్టించామన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ లో పెట్టి దాని కింద మంట పెట్టి యూట్యూబ్ లో చూసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయిపోతున్నాం. ఇంకో సైడ్ నాగరాజ్ గారి చేత సాయి గారి చేత ఆనియన్స్ టమాటాస్ కట్ చేయించా అనమాట. అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు, మరి నువ్వేం చేస్తున్నావు అంటారా? మనం ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ప్రతిదీ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని చెక్ చేస్తూ పని చేపిస్తూ ఉంటా. మేమందరం అక్కడ సీరియస్ గా కర్రీ ప్రిపేర్ చేస్తుంటే వీళ్ళేమో ఇక్కడ సిల్లీగా సిందిరేస్తున్నారు. కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అవుతుంది అనుకునే టైం కి పడుకున్న మా ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి వంటగదిలో వాలిపోయారు. అసలు కర్రీ ఎలా వచ్చింది ఏంటి అని లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, కింద లింక్ క్లిక్ చేసి చూసేయండి. ఇన్స్టాలో చూస్తున్న వాళ్ళైతే లింక్ బయోలో ఉంటుంది. ఫుల్ వీడియో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. వెళ్ళొస్తా.